కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే. నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపెనే. అందరూ కలిసి పాడుదాం. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. పురుడారా, మరి చాలామంది మన పిల్లలు పరీక్షలు వ్రాస్తున్నారు, ఇంకా కొంతమంది వ్రాయబోతున్నారు. మరి దేవుడు వారికి కృపచూపుగాక, దేవుడు వారికి ఘన విజయాన్ని కలిగించునుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కటి మాట మనం చదువుదాం. 24వ కీర్తన 3వ చరణాన్ని నేను చదువుతున్నాను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? ప్రియులారా, చూడండి, ఇక్కడ యెహోవా పర్వతము అనేది మనకు ఒక ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎన్నో పర్వతాలు మనం చూస్తుంటాము, ఎన్నో పర్వత శిఖరాలు మనం గమనిస్తూ ఉంటాము. కానీ ప్రత్యేకంగా ఇక్కడ ఇది యెహోవా పర్వతము అంటే ఒక ప్రతిష్ఠించబడిన అనుభవాన్ని మనం గుర్తించవలసి వస్తుంది. ఎందుకంటే ఈ భూతలముపై
ఎన్నో పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలు అన్నీ అని కాదు, కానీ ఆ పర్వతాలలో ఈ పర్వతము ఒక ప్రత్యేకించబడినది. ఎందుకంటే ఇది యెహోవా పర్వతము, ఇది ఆయనకు చెందిన పర్వతము అన్నప్పుడు ఎన్నో పర్వతాలు మనం ఎక్కే అనుభవం మనకు ఉండొచ్చు. కానీ యెహోవా పేరు పెట్టబడిన ఈ పర్వతమునకు ఎక్కగలిగిన వారు మనము కావాలి అనేది ఈ వాక్యం మనకు చెప్తున్న ఒక పాఠం. ఆయన పేరు పెట్టబడిన ఈ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, అక్కడ నిలవగలిగిన వాడు ఎవడు? ఎందుకని ఆ పర్వతాన్ని మనం ఎందుకు ఎక్కలేము, అక్కడ ఎందుకు మనం నిలవలేము అని అంటే, ఈ వాక్యంలో మనం గమనించవలసింది, ఇది ఆయన పేరు పెట్టబడిన పర్వతము అన్నప్పుడు ఆయనతో ఒక సహవాసం కలిగి, ఆయనతో ఒక చెలిమిని మనం సంపాదించుకుని వారమై, ఆయన పర్వతమైన ఈ ఉన్నత స్థానమందు మనం నిలవగలగాలి. ఈరోజు నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు, కానీ మనం చూస్తున్న విషయాలు ఇవన్నీ కూడా ఏదో భక్తిని మనం ఆచారంగా కొనసాగించుకొని ఒక మతంలో కొనసాగుతున్నాము అనే సంతృప్తి మనకు ఉంటుంది. నేను క్రైస్తవుడిని, ఆదివారం ఆరాధనకి వెళ్తాను, బైబిల్ చదువుతాను, ప్రార్థన కూడా అప్పుడప్పుడు చేసుకుంటాను, ఇక అంతే. కానీ ఈ ఎక్కే అనుభవం ఒక స్థితిలో నిలిచిపోవడం కాదు. రక్షించబడి రక్షణలోనే, బాప్తిసం పొంది బాప్తిసంలోనే ఇక అంతటితో క్రైస్తవ్యం ముగిసిపోయింది అనుకునే ఆ భ్రమలో నుంచి మనం బయటికి రావాలి. అయితే ఈ వాక్యం ఏం చెప్తుంది? యెహోవా పేరు పెట్టబడిన ఆ పర్వతమునకు మనం ఎక్కి వెళ్ళి అక్కడ నిలవాలి. ఆ పర్వతమునకు ఎక్కి వెళ్ళే అనుభవం అంటే మన ఆధ్యాత్మిక మన జీవితంలో ప్రగతి ఉండాలి, పురోగతి ఉండాలి. నిన్నటికి ఈనాటికి, ఈ దినానికి రేపటికి మనలో ఒక అభివృద్ధి, ఎక్కిన అనుభవం. సంవత్సరాలు దొర్లుతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ మనలో అభివృద్ధి కనిపించకపోవడం శోచనీయమని చెప్పుకోవాలి. వయసు పెరుగుతుంది, సీనియారిటీ వస్తుంది, కానీ క్రీస్తుతో మనకున్న అనుబంధం పటిష్టం కావట్లేదు. ఇంకా దారుణంగా చెప్పుకోవాలంటే ఉన్న స్థితి నుంచి దిగజారిపోయే వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారండి. ఉన్న స్థితి నుంచి ఎక్కి వెళ్ళాలని వాక్యం చెబుతుంది, కానీ ఉన్న స్థితి నుంచి దిగజారిపోతున్న అనుభవాల్ని ఎక్కువ మందిలో మనం చూస్తున్నాము. మొదటిలో ఉన్న ఆసక్తిని, మొదటిలో ఉన్న అనురాగాన్ని, మొదటిలో ఉన్న విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని, ఉజ్జీవాన్ని రాను 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 కోల్పోతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. వసతులు కానివ్వండి, పరిస్థితుల ప్రభావాలు కానివ్వండి, విశ్వాసంలో నుంచి దిగజార్చుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. ఒక ప్రశ్న, మరి ఎక్కిపోయే అనుభవంలో మనం ఉన్నామా, లేక దిగజారిపోయే అనుభవంలో మనం ఉన్నామా? ఇక్కడ మనం చాలా విషయాలు చదువుకోవచ్చు. మీరు తర్వాత అయినా కూడా ఈ 24వ కీర్తనని మీరు చదివి చూడండి. అక్కడ ఈ పరిశుద్ధ పర్వతము మీద నిలవగలిగిన వాడు ఎవడు అని చాలా చక్కగా దైవజనుడు అందులో వ్రాసి పెట్టాడు. యథార్థమైన మాట ఉండాలి, నిష్కాపట్యమైన చేతులు ఉండాలి, ఇలాంటి అర్హతల్ని ఎన్నో కూడా ఈ కీర్తనలో ఆయన వ్రాస్తూ వచ్చాడు. నేను వాటి విషయం చెప్పట్లేదు, కానీ ఇక్కడ మనము ఈ పరిశుద్ధ పర్వతమునకు ఎక్కి వెళ్ళే అనుభవం కలిగిన వారమై ఉండాలని ఇదిగో ఈ వాక్యంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనకు బాగా తెలిసిన ఒక చరిత్ర కూడా జ్ఞాపకం చేస్తాను మీతో. లోతు సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎంపిక చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ కాపురం పెట్టాడు. ఈ లోతు చరిత్ర మనందరికీ తెలిసిన చరిత్ర. విశ్వాసవీరుడైన అబ్రహాముతో కలిసి పయనం ప్రారంభించాడు. విశ్వాసవీరుడైన అబ్రహాముతో నడక ప్రారంభించాడు. కానీ ఎందుకో మరి విశ్వాసవీరుడైన అబ్రహాముతో జీవితాన్ని అలాగే కొనసాగించుకోలేకపోయాడు. ఈ లోతు అబ్రహామును విడిచి సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎంపిక చేసుకొని అక్కడికి వెళ్ళి కాపురం పెట్టాడు. అక్కడ పరిస్థితి ఎలాంటిదో పరిశుద్ధ గ్రంథంలో మనం స్పష్టంగా చదువుతామండి. కామ వికారయుక్తమైన ప్రవర్తన కలిగిన ప్రజలు, వాళ్ళకి కుడి ఎడమ వ్యత్యాసం తెలియదు, చీకటి వెలుగుకు వ్యత్యాసం తెలియదు,
వాళ్ళకి మరణానికి జీవానికి వ్యత్యాసం తెలియదు, లోకానికి పరలోకానికి వ్యత్యాసం తెలియదు. వాళ్ళ ధోరణి ఏంటంటే ఈరోజు ఉన్నామా, తిన్నామా, సుఖించామా, ఆశించింది అందుకున్నామా, అనుభవించామా, ఈ దినం అయిపోయింది. ఇదిగో ఇది ఆ కామ వికారయుక్తమైన నడవడి కలిగిన ప్రజల మధ్య తన కుటుంబాన్ని నిలుపుకున్నాడు. ప్రియులారా, మనము ఏదైనా ఒక చోటు ఎంపిక చేసుకునేటప్పుడు ఆధ్యాత్మికమైన విలువలు ఇక్కడ ఎంతున్నాయి అని ఆలోచించాలండి. టెక్నాలజీ ఉందా అని కాదు, లేకపోతే మనకు ఘనమైనటువంటి సదుపాయాలు ఉన్నాయా అవి కాదు చూడాల్సింది. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉందా, లేకపోతే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయా, వీటికంటే కూడా మనం గమనించవలసింది ఇక్కడ నా కుటుంబాన్ని పెడితే, ఇక్కడ నా పిల్లల్ని ఉంచితే ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదుగుతారా, దిగజారిపోతారా అనే వివేకం ఆత్మీయులకు ఉండాలండి. ఈ వివేకమే గనక లేకపోతే కుటుంబం ఎంత దారుణంగా మారిపోతుందనేది లోతు కుటుంబం దర్పణం పడుతుంది. మనం అవి చూడం. దేవుని మందిరం మనకు దగ్గరగా ఉందా అని కానీ, దైవ సేవకులు వచ్చు పోవచ్చు ఉండడానికి అనుకూలంగా ఉందా అని కానీ, ఇక్కడ పరిశుద్ధుల సహవాసం ఉందా అని కానీ ఇవి చూడం. మనం ఘనమైన ఈ లోక సంబంధంగా ఘనమైన వాటిని చూస్తాం. లోతు కూడా అదే చూసుకున్నాడు. ఓ చాలా సుందరంగా ఉంది, వనములాగుంది, తోటలాగుంది, కంటికి చూడడానికి రమ్యంగా ఉంది అని వెళ్ళాడు. ఆ ప్రాంతపు ప్రజలు ఎలాంటి వాళ్ళని కొంచెం కూడా వివేచించలేకపోయాడు. ఒకరోజు వచ్చింది, దేవుడు అన్నాడు, అగ్ని గంధకాలతో కాల్చివేస్తాను ఈ పట్టణాన్ని అన్నాడు. ఇంకా ఎంత ఘాతకానికి ఆ పట్టణం దిగజారి ఉన్నది అనేది మనం ఆలోచించాలండి. అగ్ని గంధకాలతో కాల్చివేస్తాను అన్నాడు. ప్రియులారా, దేవదూతలు వచ్చారు, లోతు కుటుంబం చేతిని పట్టుకొని బయటికి గజ ఈడ్చుకుని బయటకు వచ్చారండి. నిజంగా ఆ దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలనో. ఎందుకంటే అంత దౌర్బల్యమైన నడవడి కలిగిన ప్రజల మధ్యలో నివసించుచున్న లోతు మీద అంత ప్రేమను కనుపరిచాడంటే ఆయన నిజంగా దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి బ్రతకవలనో. కానీ బాధాకరమైన విషయం, లోతు కుటుంబాన్ని చేతులు పట్టుకొని బయటకు లాక్కొని వచ్చారు. లోతుతో చెప్పిన మాట ఆదికాండం 19వ అధ్యాయం 17వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా. ఎంత శ్రేష్టమైన మాట చూడండి. నీవు నీ ప్రాణమును దక్కించుకొనినట్లు, నీవు ఈ మైదానంలో నశించిపోకుండా ఉండేటట్లు. నేను అంటాను, ఎన్ని పర్వతాలు లేవేంటి, కానీ నీకు ఎక్కడికి వెళ్ళినా క్షేమం ఉండదు. ఒకవేళ ఆ పర్వతం, ఈ పర్వతం, ఇది ఆ చోటు, ఈ చాటు నాకు క్షేమము అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఎక్కడ నీకు క్షేమం లేదు. ఎంత స్పష్టంగా దేవదూత చెప్పారో చూడండి. ఆ పర్వతమునకు పారిపోము, ఎందుకంటే ఆ పర్వతము మీద నీకు సురక్షితమైన జీవితం కలుగుతుంది. ఏ ఆటుపోటులైనా ఆ పర్వతం ఆపగలుగుతుంది. ఎలాంటి ఉపద్రవాలనైనా ఆ పర్వతం ఆపుతుంది, నీకు క్షేమాన్ని ప్రసాదిస్తుంది. కానీ లోతు అన్నాడు, అలాగున కాదు. ఇదేనండి అవివేకం అంటే. అజ్ఞానం అంటే ఇదే, అహంకారం అంటే ఇదే. సాక్షాత్తు దేవదూతలే దిగివచ్చి వాళ్ళ చేతులు పట్టుకొని బయటకు తీసుకొని వచ్చి నీవు ఆ పర్వతమునకు పారిపోమని చెప్తుంటే ఈయన దేవదూతలతో చెప్తున్నాడు, అలాగున కాదు, నేను అంత దూరం వెళ్ళలేను. నా ప్రియమైన సహోదరులారా, అందుకే వాక్యంలో రాయబడి ఉంది, ఈ పర్వతం ఎక్కగలిగిన వాడెవడు, ఈ పర్వతం మీద నిలవగలిగిన వాడెవడు. నిలవగలిగితే, ఎక్కగలిగితే అక్కడ మనం సురక్షితంగా ఉండగలుగుతాము. చాలా కుటుంబాల్లో ఉన్న ఆక్రందన ఇదేనండి. మా కుటుంబం కల్లలం అయిపోతుంది, అలజడి పాలైపోతుంది, మొక్క చక్కలైపోతుంది, సమాధానం ఉండట్లేదు, శాంతి ఉండట్లేదు,
ధనం ఉంటుంది, బలం ఉంటుంది, జనం ఉంటున్నారు, కానీ నెమ్మది ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? ఎక్కవలసిన ఆ పర్వతాన్ని ఎక్కకపోతే, ఉండవలసిన ఆ పర్వతం మీద నిలవకపోతే కలిగే అనర్థాలండి. చాలా కుటుంబాలకు ప్రార్థన చేయడానికి వెళుతుంటాం కదా, వాళ్ళు చెప్తుంటారు, అయ్యా నెలకి లక్షల రూపాయలు సంపాదిస్తాము, కానీ ఆ లక్షల రూపాయల్లో మాకు సమాధానం ఉండట్లేదు, నెమ్మది ఉండట్లేదు, ఒకరికొకరికి హృదయాలు కలవట్లేదు, మనసు కలవట్లేదు, చికాకు, గొడవలు, పిల్లల మధ్య అలజడి, భార్య భర్తల మధ్య అసమాధానం, సాతాను ఏలుబడి చేస్తుంటుందండి ఆ కుటుంబాలని. కారణం, ఎక్కవలసిన యెహోవా పర్వతం ఎక్కే అనుభవంలో మనకు లేకపోతే, నిలిచి ఉండవలసిన ఆ యెహోవా పర్వతం మీద మనం నిలిచి ఉండలేకపోతే కలిగే అనర్థాలండి. నా ప్రియమైన సహోదరులారా, దేవదూతలు లోతుకు బోధించారు, ఎక్కలేకపోయాడు. ఇంకొక చిన్న మాట చెప్తాను. మోషేని దేవుడు సీనాయి పర్వతం మీదకి పిలిచాడు. నీవు ఇక్కడికి ఎక్కిరా. మీ అందరికీ బాగా తెలిసిన చరిత్ర. మోషేని దేవుడు ఆ పర్వతం మీదకి పిలిచినప్పుడు చూడండి, నిర్గమకాండ 3వ అధ్యాయం 1వ వాక్యం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. దేవుని పర్వతమైన హోరేబు. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. చాలా చక్కటి శ్రేష్టమైన మాటలు. ప్రియులారా, ఆ ఉన్నతమైన యెహోవా పర్వతము అనే హోరేబుకి మోషే ఎక్కాడు. అక్కడ ఒక దైవ దర్శనాన్ని చూశాడు. ఒక్క మాటని మీతో చెప్పాలంటే, ఎవరైతే ఈ దేవుని పర్వతము అనే ఈ ఉన్నతమైన స్థానం చేరుకోగలుగుతారో వారికి దైవ దర్శనం కలుగుతుంది, వారికి దైవ ఆలోచన కలుగుతుంది, ఫ్యూచర్ని గురించిన ఒక చక్కటి నడిపింపు వాళ్ళకి దొరుకుతుందండి. మోషే ఆ పర్వతం మీద దైవ దర్శనం చూశాడు, దేవుని ప్రణాళికను గుర్తించాడు, దైవ స్వరాన్ని విన్నాడు. ఇవన్నీ ఒక ఆధ్యాత్మికమైన విలువలు కాదంటారా? ఈరోజు మనం దైవ స్వరాన్ని వినగలిగిన, దైవ ప్రత్యక్షతను చూడగలిగిన, లేక ఆ దైవ చిత్తానుసారంగా ఫ్యూచర్ను గురించిన, ఆ భవిష్యత్తును గురించిన ఆలోచన మనకు చేరువ కాకపోవడానికి గల కారణం ఆ పర్వతపు అనుభవంలో మనం లేకనే, ఆ పర్వతాన్ని ఎక్కి నిలిచే అనుభవంలో మనకు లేకనే. కనుక నా ప్రియ సహోదరులారా, ఏదో భక్తి చేస్తున్నాము అని కాకుండా, కాస్త ఆధ్యాత్మికంగా మనం ఎక్కిన అనుభవాల్లో, కాస్త ఎక్కి వెళ్ళిన అనుభూతిలో ఆ పర్వతం మీద నిలిచిన ఉన్నత స్థానాన్ని మనం ఆపాదించుకోవాలి. అక్కడ ఉన్న ఆధ్యాత్మికమైన విలువల్ని మనం వశపరుచుకోవాలి. మోషే జీవితాన్ని ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మోషే గొప్ప నాయకుడయ్యాడు. ఒకవేళ మోషే కూడా తలంచి ఉన్నాడు అంత నాయకుడిని అవుతానని. ఎందుకంటే ఒక్కరిని విడిపించడానికి హంతకుడయ్యాడు మోషే, ఒక్కరిని విడిపించడానికి. కానీ దేవుని ప్రణాళిక చూడు, లక్షల మందిని విడిపించే నాయకునిగా చేశాడు. ఈయన ఆశలు ఒక్కరిని విడిపించాలని, హెబ్రీయుని. కానీ దేవుని ప్రణాళిక ఒక్కరిని విడిపించేవాడువు కాదురా బాబు, నువ్వు లక్షల మందిని విడిపించేవాడివి కావాలి. ఆ పర్వతపు అనుభవాలు అంత గొప్ప ఆశీర్వాదాన్ని కలిగిస్తాయి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. కృప సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నాయనా, ఈ పర్వతపు అనుభవాన్ని ఎక్కగలిగిన, నిలువగలిగిన స్థితిని మాకు ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించండి. మాకు శక్తి చాలదు, మీ శక్తి కావాలి. నాయనా, మా మనసును కుదుటపరిచి, స్థిరపరిచి, మా అడుగులు నాయన మీరు స్థిరపరిచి, ఆ పర్వతాన్ని ఎక్కే ఆ ఆధ్యాత్మికమైన విలువలను మీరు మాకు అనుగ్రహించి నడిపించమని, ఆ పర్వతం మీద ఉన్న ఆధ్యాత్మికమైన విలువలు సంతరించుకొని నీ కొరకై సాక్షిగా బ్రతుకుటకు కృప చూపించమని ఆశ్చర్యకరమైన మీ కౌగిలికి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ
యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.